ఈ రోజు ఏదైతే నీట్ పేపర్ లీక్ కి వ్యతిరేకంగా భారతదేశంలో యువత అందరూ కూడా ఆవేశంతో ఉక్రోషంతో శాంతియుతంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేస్తే వాళ్ళపైన నిర్దాక్షిణ్యంగా రాళ్లతోటి కర్రలతోటి పోలీస్ అధికారుల ముద్దు పెట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనించారు. దానికి నిరసనగా వారికి సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ రోజు దాన్ని ఖండిస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కార్యాలయపైన దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా శాంతియుతంగా మేము కూడా దానికి నిరసన తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్లక ముందే భారతీయ జనతా పార్టీ నాయకులు కంకర్ రాళ్లతోటి కట్టలతోటి నిర్దాక్షిణ్యంగా ఏదైతే అక్కడున్న జర్నలిస్టుల పైన అక్కడున్న పోలీస్ అధికారుల పైన దాన్ని విసిరే ప్రయత్నం చేస్తే లెజెండ్ టీవీకి సంబంధించిన ప్రవీణ్ అనే ఒక జర్నలిస్ట్ ఈ రోజు తను నెత్తి పలకడం జరిగింది. ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ నాయకులకి సిగ్గు రావాలి. ప్రజల ప్రాణాలు తీయనికి కూడా మీరు వెనుకకి వెళ్తలేరు. మీరు చేసిన తప్పుకి ఏదైతే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా ధర్నాలు చేస్తే మీరు కట్టెలతోటి రాళ్లతోటి ఈరోజు అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎంత రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా మీరు ఎన్ని చేసినా కూడా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు నరేంద్ర మోడీ ఈ విషయం పైన క్షమాపణ చెప్పేంత వరకు కూడా భారతదేశ యువకుల పక్షాన పార్టీలకు అతీతంగా మా పోరాటం కొనసాగుతుంది.